గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్య నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే 19వ తారీఖు ఏప్రిల్ 2026 ఆదివారం నుండి 25వ తారీఖు ఏప్రిల్ 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కనపడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. అకారణంగా వివాదాలు, కోపాలు కనపడుతున్నాయి. ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి. తీసుకునే నిర్ణయాల విషయంలో ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. ఏ పని ప్రారంభం చేసినా ఆలస్యంగానే పని పూర్తవుతుంది, జాగ్రత్త. కుటుంబంలో అనుకోని చికాకులు, మెంటల్ టెన్షన్లు కనపడుతున్నాయి. గృహ నిర్మాణ పనులు ఆలస్యంగా జరగడము, బ్యాంకు లావాదేవీలు ఇబ్బంది కలిగించడంతో పాటుగా మానసిక వేదనకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా విషయాల్లో కోపతాపావేశాలు తగ్గించుకోవడం మంచిది. కొన్ని విషయాలకి మౌనంగా ఉండడమే మంచిది. పట్టుదలతో ముందరికి సాగుతారని చెప్పచ్చు. అయితే ప్రయాణాల విషయంలో ప్రమాదాలు ఉన్నాయి, తత్తు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అవమానానికి గురి చేయడం కానీ, కించపరచడం కానీ, న్యూనతపరచడం కానీ లేదా అవమానించడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి. క్రయ విక్రయాల్లో నష్టాలు కనపడుతున్నాయి. అలాగే ఆస్తిపరమైనటువంటి వ్యవహార విషయాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. వచ్చినటువంటి ఆదాయం ఖర్చు అయిపోవడం కానీ, అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్ పాలవడం కానీ, శస్త్రచికిత్స అవకాశాలు కానీ, ప్రమాదాలు కానీ కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో అసలు చాలా శ్రద్ధ పెట్టండి. వారం పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే తప్పుడు పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా నష్టం కనపడుతుంది, జాగ్రత్త. కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి, జాగ్రత్త. అప్పుల బాధల వల్ల మనశ్శాంతి లేకపోవడము, నిరుద్యోగులకి అతి కష్టం మీద మాత్రమే ఉద్యోగ అవకాశాలు రావడము కనపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా కనపడుతుంది. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా సమస్యలు, ఆర్థిక ఎదుగుదల లేకపోవడం కనపడుతుంది. శారీరక కోరికలు, వ్యామోహాలు పెరిగిపోతున్నాయి, జాగ్రత్త. అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులు కూడా ఉద్యోగపరంగా ఆర్థిక ఇబ్బందులు, నరఘోష అధికంగా ఉండే పరిస్థితి కనపడుతుంది. ప్రయాణాల్లో కూడా ప్రమాదాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వివాహ సంబంధాలు కూడా నత్తరడిగా సాగడం, అనవసరమైనటువంటి వ్యక్తుల వల్ల గొడవలు పెరగడం, ప్రేమికుల మధ్య దూరం జరిగే అవకాశాలు ఉన్నాయి. భార్య భర్తల మధ్య కూడా అనుమానపు ఆలోచనలు పెరిగిపోతున్నాయి, జాగ్రత్త. నూతన వ్యక్తులతో లావాదేవీ జరపడం కానీ, అప్పులు అరువులు ఇవ్వడం కానీ మంచిది కాదు, జాగ్రత్త. నమ్మక ద్రోహులు బాగా పెరిగిపోతున్నారు కాబట్టి ఎవరిని నమ్మకండి వారం. అలాగే ప్రేమించిన వ్యక్తుల మధ్య కూడా అనుమానపు ఆలోచనలు, గొడవలు కనపడుతున్నాయి. విద్యార్థులకి కుటుంబంలో సమస్యల వల్ల కానీ, లేదా కాలేజీలో సమస్యల వల్ల కానీ చదువు వెనకబడ్డము, తోటి విద్యార్థులతో పోటీ పడ లేకపోవడంతో పాటుగా కొంచెం మానసిక అశాంతి కనపడుతుంది, జాగ్రత్తగా చదువుకోవాలి. ఉద్యోగస్తులకి ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము, లేదా సరైనటువంటి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లేకపోవడంతో పాటుగా ఉద్యోగ కార్యాలయాల్లో పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. స్త్రీలకి అనవసరమైనటువంటి వ్యక్తులతో సంభాషించడం వల్ల సమస్యలు, వృధా ఖర్చులు, వృధా ప్రయాణాలు, శారీరకపరమైనటువంటి కోరికల వల్ల ఇబ్బందులు, భర్తతో విభేదాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చినా కూడా వినియోగించుకోలేకపోవడము, పెట్టుబడులు తగ్గ లాభాలు లేకపోవడము, రుణబాధలు పెరగడము, అరువులు అప్పులు పెరగడం జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల వ్యాపారంలో లాభాలు తగ్గే అవకాశం కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తుంది. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా మా పీఠంలోని బ్రాహ్మణుల ద్వారా చేయించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో గొడవలు, కలహాలు, మనస్పర్ధలు, లేదా నరదిష్టి, నరఘోష వల్ల కానీ, వ్యాపారాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా శత్రువులు బెడద, కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులతో ఇబ్బంది పడుతున్నారు, లేదా ఎవరో మీ మీద
ప్రయోగం చేసేసారు అనేటటువంటి అనుమానాలు ఉన్నప్పుడు అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలన్నీ కూడా చేయించి జపాలు హోమాలు చేయించి మీకు కావాల్సిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయి లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. బయట ఉండేటటువంటి పరిస్థితుల్ని, వాతావరణాన్ని, పరిస్థితులు బాగా అర్థం చేసుకుని వ్యాపారాలు చేయడం కానీ లేదా ఉద్యోగాలు మార్పులు తెచ్చుకోవడం కానీ కలిసి వస్తుంది. డబ్బులు బాగా సంపాదించగలుగుతారు, డబ్బులు బాగా పొదుపు చేయగలుగుతారని చెప్పచ్చు. అలాగే మంచి మంచి నిర్ణయాలు, స్నేహితుల ద్వారా సహకారం కూడా పొందగలుగుతారు. మంచి నిర్ణయాలు, మంచి సలహాలు తీసుకోగలుగుతారు. సభలు సమావేశాల్లో పాల్గొంటారు, అందరినీ మెప్పించగలుగుతారని చెప్పచ్చు. మీలో నీతి, నిజాయితీ, నిబద్ధత బ్రహ్మాండంగా పెరుగుతాయి. కాకపోతే పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, కామ కోరికలు బాగా పెరుగుతున్నాయి. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. విలాసవంతమైన జీవితాన్ని గడపడం కానీ, లగ్జరీ లైఫ్ను అనుభవించడం కానీ, భోగపరమైనటువంటి వస్తువులు కొనడం కానీ లేదా బయట ఫుడ్లు తినడం కానీ బాగా తాపత్రయం కనపడుతోంది. ఎటువంటి సమస్యలైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారని చెప్పచ్చు. ఏ పని ప్రారంభం చేసినా తొందరగా పని పూర్తి చేసుకోగలుగుతారు. చాలా రకాల పెద్ద పెద్ద సమస్యల నుంచి, అపాయాల నుంచి బయటపడే అవకాశం ఈ వారం మీకు రాబోతోంది. అయితే అనవసరమైన విషయాలు మాట్లాడడం వల్ల, తొందరపాటుతనం వల్ల ఇబ్బందులు అనేవి జాగ్రత్త. అయితే మీకు భవిష్యత్తులో ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటి పెట్టుబడులు మాత్రం బాగా కలిసి వస్తున్నాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టచ్చు. అయితే షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేపెట్టి మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. ముఖ్యమైన వస్తువులు కానీ, కుటుంబ సభ్యుల కోసం కానీ, సంతానం కోసం కానీ ఖర్చులు బాగా పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో తీరనేటువంటి అప్పులు తీరే అవకాశం ఈ వారం బాగా కనపడుతుంది. అలాగే బ్యాంకు లోన్లు మంజూరు అవడం కానీ లేదా రుణాలు తీర్చడానికి ప్రయత్నాలు కానీ సఫలీకృతమవుతాయి. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు, అలాగే ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగులతో కన్నా తోటి ఉద్యోగస్తులతో సఖ్యత, ఉద్యోగంలో పనితీరు మెరుగుపరుచుకోవడంతో పాటుగా అధికారులకు మీరంటే నచ్చుతారు. వివాదాలు పరిష్కారాలు అవుతాయి. అలాగే కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు కానీ పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. ఎప్పటి నుంచో తీరినటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు ఆశించిన దానికన్నా ఆదాయం బ్రహ్మాండంగా కనపడుతోందని చెప్పొచ్చు. డబ్బులు సమయాన్ని చేతికి అందుతాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులు, వీసాలు మంజూరయ్యే అవకాశాలు, సమస్యల పరిష్కారాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. నూతన ఉద్యోగ అవకాశము, గృహంలో మార్పులు అనుకూలించడం, కొత్తగా ఇల్లు కట్టాలనుకున్న, కొనాలనుకున్న అనుకూలతలు, విదేశీ ప్రయాణాలకు సంబంధించినటువంటి వీసాలు మంజూరు అవడము కనపడుతోంది. వివాహ ప్రయత్నాలు కుదురుతాయి, మంచి సంబంధాలు కుదురుతాయి. ప్రేమ వివాహాలు కూడా ఎదరికి వెళ్ళే అవకాశం కనపడుతోంది. విడిపోయినటువంటి ప్రేమికులు కలవడం, భవిష్యత్తు గురించి, వివాహం గురించి నిర్ణయాలు తీసుకోవడం, ఇంట్లో మీ ప్రేమ విషయాలు చెప్పి అంగీకరింపజేసుకోవడం కనపడుతోందని చెప్పొచ్చు. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆహార అలవాట్లలో మార్పు తీసుకొచ్చుకోగలుగుతారు. ఆరోగ్యం పట్ల, వ్యాయామం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. భార్యాభర్తల మధ్య మైత్రి, కలయికల అనుబంధం ఏర్పడుతోంది. కుటుంబ సభ్యుల యొక్క సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. విద్యార్థులు కూడా పరీక్షా ఉత్తీర్ణత, ఎంట్రన్స్ పరీక్షలు రాసే వారికి అవకాశాలు, అలాగే విదేశాల్లో చదువుకునే వారికి మంచి ఉద్యోగ అవకాశాలు, పార్ట్ టైం జాబులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా మార్పులు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగంలో చక్కని ప్రతిభను కనపరుస్తారు. మీ స్కిల్స్ని, టాలెంట్ని ఉపయోగించుకుని ఉద్యోగంలో ఎదుగుదల సాధించుకోగలుగుతారు. స్త్రీలకి భర్తతో ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు పెరుగుతాయి. కుటుంబ సౌఖ్యము, గౌరవ మర్యాదలు, పుట్టిన నుంచి శుభవార్త అనే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులు కూడా అన్ని రంగాల వ్యాపారస్తులకి అద్భుతమైనటువంటి తెలివితేటలతో కూడుకున్న వ్యాపారాలు చేయగలుగుతారు. సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారంలో మార్పులు తీసుకోగలుగుతారు. ఆర్థికంగా మంచి స్థాయిలోకి వ్యాపారాన్ని తీసుకెళ్ళి వ్యాపారపరంగా ఎక్కువ లాభాలు పొందగలిగే అవకాశం కనపడుతుంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ